హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచికరమైన బగారా రైస్తో. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఏదైనా మసాలా కర్రీకి బెస్ట్ కాంబినేషన్ రైస్ కావాలంటే ఈ రైస్ని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే రైస్ని కుక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మీరు మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, 1 స్టార్ అనాసా, 1 బ్లాక్ ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బే లీవ్స్, 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పు కూడా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1 గంట ముందే నానబెట్టుకున్నానండి 1 గ్లాస్ బాస్మతి బియ్యంని. ఆ బియ్యంని మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు బాస్మతి బియ్యం ప్లేస్లో రెగ్యులర్ రైస్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళని వేస్తున్నాను. అదే రెగ్యులర్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మూత పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోండి. అప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఈ రైస్ ఏదైనా మసాలా కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. ఏ కర్రీ లేకపోయినా ఆనియన్ రైతాతో కూడా ఈ రెసిపీని మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ కదా అండి చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.